మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒక్క డ్రాగన్ మూవీ కోసం 2 మేకవర్స్ లో షాక్ ఇస్తున్నాడు. ఒకటి 10 ప్యాక్స్ లుక్ అయితే ఇంకోటి ఫ్లాష్ బ్యాక్ పాత్ర కోసం 0 సైజ్ లుక్. అదే తండ్రి పాత్రని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సమస్య ఏంటంటే జస్ట్ మేక్ ఓవర్ అంటే డ్రెస్ మార్చుకోవటము, క్రాఫ్ట్ మార్చుకోవటము అయితే పర్లేదు. ఏకంగా కండలు కరిగించడం లేదంటే కండలు పెంచడం ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు. మేకప్ మెన్ ఏదో మాస్క్ వేస్తే మారేది కాదు. విచిత్రం ఏంటంటే ఇలాంటి 3 మేకవర్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వారణాసిలో రిస్క్ చేస్తున్నాడు. స్పిరిట్ కోసం ఆల్రెడీ రెబల్ స్టార్ ప్రభాస్ సన్నబడ్డాడు. ఇప్పుడు చరణ్ బన్నీ వంతు వచ్చింది. నిజంగా పాన్ ఇండియా పాన్ వరల్డ్ ప్రాజెక్టుల కోసం మన స్టార్స్ లైఫ్స్ తో రిస్క్ చేస్తున్నారా? ఇక మీదట ఏ సినిమా చేసినా మేకప్ తో మేనేజ్ చేయడం కుదరదా? హ్యావ్ ఎ లుక్. ఎన్టీఆర్ని డ్రాగన్లో 2 పాత్రల్లో చూడటం అనేది కన్ఫర్మ్ అయిన విషయమే. 2 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ మూవీలో తండ్రిగా కొడుగ్గా 2 పాత్రల్లో 2 స్పెషల్ గెటప్స్ కోసం బరువు తగ్గటం తర్వాత పెంచడం లాంటివి చేస్తున్నాడు ఎన్టీఆర్. ఒకప్పుడు పాత్ర కోసం మేకోవర్ అంటే విగ్ పెట్టుకోవటం లేదంటే మేకప్తో మేనేజ్ చేయటం ఇవే జరిగేవి. కానీ డ్రాగన్ కోసం ఎన్టీఆర్ రియాలిటీనే నమ్ముకున్నాడు. అందుకే డ్రాగన్లో 2 పాత్రల కోసం తన లుక్ని నిజంగా మార్చుకున్నాడు. సన్నగా ఒక పాత్ర, మరింత బక్క చిక్కి తండ్రి పాత్ర, అది కూడా పెద్ద గడ్డంతో. ఇలా తన లుక్ మార్చుకోవాలంటే డైట్ మెయింటైన్ చేయాలి, జుట్టు గడ్డం పెంచాలి. అందుకోసం 1-2 నెలలకు పైనే కష్టపడాలి. పాన్ ఇండియాని షేక్ చేయాలన్నా, పాన్ వాళ్ళని కుదిపేయాలన్నా ఇలాంటి రిస్క్ చేస్తేనే రీచ్ పెరుగుతుంది. అందుకే భారీ స్కేల్ సినిమాలు ప్లాన్ చేసే హీరోలంతా వాళ్ళ సొంత బాడీతో కబాడీ ఆడిస్తున్నారు. ఆ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈపాటికే వారణాసిలో 3 పాత్రల కోసం 2 మేకోవర్లతో షాక్ ఇచ్చాడు. ఒకటి లాంగ్ హెయిర్ పొడవాటి గడ్డం లుక్ అయితే మరొకటి రుద్రుడి పాత్ర. ఇక రామాయణం పాత్రకి గ్రాఫిక్స్లో ఎంత కవరింగ్ చేసినా రియాలిటీలో కూడా తన లుక్లో మార్పులు అవసరం. అందుకే ఈసారి బైసెప్స్ ట్రైసెప్స్ తన లుక్కే మార్చుకోబోతున్నాడు. మొత్తంగా 3 పాత్రల కోసం 3 మేకప్లు కాకుండా 3 లుక్స్ మారేలా రియల్గా తనని తాను మార్చుకున్నాడు, ఇంకా మార్చుకుంటున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా స్పిరిట్ మూవీ కోసం సన్నబడ్డాడు. 10 ప్యాక్స్ లుక్స్ కోసం మోకాలికి సమస్య వచ్చినా వర్కౌట్లు ఆపలేదు. కల్కి సీక్వెల్ కోసం ఇప్పుడు కండలు పెంచాల్సి వస్తే పెంచకుండా ఉండట్లేదు. కానీ దానికి స్పిరిట్ షూటింగ్తో సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి రెండింటికి ఇబ్బంది కాకుండా తన లుక్ని న్యూట్రల్గా ఉండేలా చేసుకున్నాడని తెలుస్తోంది. ఎలా చూసినా ఒక్కో మూవీలో ఒక్కో పాత్ర కోసం డ్రెస్ మార్చినంత తేలిగ్గా తన బాడీ వెయిట్ తగ్గించడం, పెంచడం, కండలు పెంచడం, తగ్గించడం ఇలాంటివి చేస్తున్నారు పాన్ ఇండియా స్టార్స్. ఈ విషయంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా కండలు పెంచే ప్రాసెస్లోనే ఉన్నారు తప్ప సన్నబడే పాత్రల వరకు వాళ్ళు ఇంకా వచ్చినట్టు లేరు. ఏది ఏమైనా ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ ఈ ముగ్గురు సినిమాలతో ప్రయోగాలు చేసే ప్రాసెస్లో వాళ్ళ శరీరాలు, ఆరోగ్యాలతో ప్రయోగాలు చేసేస్తున్నారు.